ఈ దేశం లోపట దళితుల పైన ఎక్కువ అకృత్యాలు చేసింది ఇస్లామిక్ మతోన్మాదమే వేల సంవత్సరాలు. అందుకే ఆయన ఈ దేశం మతం ఆధారంగా ముక్కలైతే టోటల్ పార్టిషన్ ఎక్స్చేంజ్ కోరుకున్నాడు అంబేద్కర్ గారు. శాశ్వత పరిష్కారం కావాలి దీనికి, మతం ఆధారంగానే ఈ దేశం ముక్కలైతే అక్కడ ఉన్నటువంటి హిందువులను సురక్షితంగా తీసుకురండి, ఇక్కడ ఉన్నటువంటి ముస్లింలను సురక్షితంగా పంపండి, టోటల్ పాపులేషన్ ఎక్స్చేంజ్ కోరుకున్నటువంటి వ్యక్తి అంబేద్కర్ గారు. మతపరమైనటువంటి రిజర్వేషన్లకు వ్యతిరేకం అంబేద్కర్ గారు. ఇవాళ అంబేద్కర్ గారు పేరు చెప్పి ఆయన ఆశయాలకు విరుద్ధంగా పనిచేస్తున్నటువంటి సంస్థలను కూడా మనం ఎండగట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇక మనం అసెంబ్లీలో చూస్తుంటాం, ఏ నాయకులు మాట్లాడినా కేసీఆర్ కానీ ఇప్పుడున్న రేవంత్ రెడ్డి కానీ అసఫ్ సాబ్, అక్బర్ సాబ్ కానీ వాడేం మాట్లాడుతున్నాడు మీటింగ్లల్లో? అరే రెడ్డి, అరే రావు, కోవిర్ అయిందో మీరు నా దగ్గర రావాలరా. ఇది సోదర భావం, వాళ్ళ దిక్కు నుంచి వచ్చే సోదర భావం. ఇది సమాజానికి అర్థం చేయాలా. కల్మా చదువుతోని గురించే ఉన్నాడు, మిగతా గురించి ఎవ్వరితో లేనని బహిరంగంగా చెప్పుకుంటున్నాడు 15 మినిట్ వాళ్ళ, ఎక్కడా మోమాట పడతలేడు. కాబట్టి ఈ ఓటు జిహాద్ గురించి ఇంతకుముందు అమ్మవ్ గారు చెప్పిన కన్క్లూజన్ ఏంటంటే, ఓటు జిహాద్ నడుస్తుంది. ఈ ఓటు జిహాద్ శాంపిల్స్ అక్కడెక్కడ కనబడుతున్నాయి. మొన్న ముమ్రాలో ఒక అమ్మాయి, చిన్న అమ్మాయి గెలిస్తే ఏమంటుందంటే మొత్తం గ్రీన్ చేసేస్తా అంటుంది. మొన్న ఇస్లాం పార్టీ గెలిచింది ఎక్కడ? మాలేగావ్ లోపట. వెనకాల ఉన్నటువంటి మేయర్ పీఠం ఎక్కంగానే వెనకాల అంబేద్కర్ ఫోటో లేదు, వెనకాల మహాత్మా గాంధీ ఫోటో లేదు. మహారాష్ట్రలో ఎక్కడైనా శివాజీ ఫోటో ఉంటుంది, శివాజీ ఫోటో లేదు. మతోన్మాదం అధికారంలోకి వస్తే ఓటు జిహాద్ కారణంగా ఏం ఫోటో వచ్చిందంటే టిప్పు సుల్తాన్ ఫోటో వచ్చింది. ఇది సెక్యులర్ రాజకీయాలకు, సమాజానికి, హిందూ సమాజానికి అర్థం చేపియాలి. ఈ ఓటు జిహాదు పరిణామాలు ఏంది, వాళ్ళ భవిష్యత్తు ఏంది అనేటువంటిది